ఆహ్, ఎలా స్టార్ట్ జేయాలి? ఇది డెఫినెట్‌లీ రివ్యూ వీడియో మాత్రమే గాదు. దీస్ ఆర్ ప్యూర్‌లీ మై థాట్స్ ఆఫ్టర్ వాచింగ్ 'మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్.' ఐ విట్నెస్డ్ ఎ స్పెక్టాకిల్ మ్యాన్. ఇంతకంటే బెటర్‌గా యాక్షన్ ఫిల్మ్స్ మళ్ళా తీయగలరా అనే థాట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోయా సినిమా జూసాక. రైటింగ్ టాప్ నాచ్ ఉంది. పెర్ఫార్మెన్సెస్ టాప్ నాచ్ ఉన్నాయి. డైరెక్షన్ టాప్ నాచ్ ఉంది. టెక్నికాలిటీస్ టాప్ నాచ్ ఉన్నాయి. రేటింగ్స్ కోసం ఎండ్ దాకా అవసరం ఏముంది భయ్యా, ఇప్పుడే చెప్పేస్తా. ఇట్స్ అ 5/5 ఫిలిం. బ్రిలియంట్లీ మేడ్, బ్రిలియంట్లీ ప్రెజెంటెడ్, బ్రిలియంట్లీ పర్ఫార్మ్డ్. చాలా అరుదుగా సినిమాకి పనిచేసిన ప్రతి యూనిట్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయడం చూస్తాం. అలా డెడికేషన్తో పనిచేస్తే వచ్చే ప్రోడక్ట్ ఇది, ఈ సినిమా 'మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్.' ప్రతి యూనిట్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టేశారు అనిపించింది. విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి మ్యూజిక్, డైరెక్టర్, సినిమాటోగ్రఫర్స్, యాక్టర్స్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చేశారంతే. ఒక్క చోట కూడా పేరు పెట్టడానికి లేదు. అయినా 'మిషన్ ఇంపాసిబుల్' ఏమీ ఆషామాషి ఫ్రాంచైజ్ కాదు భయ్య. మోస్ట్లీ నేను హాలీవుడ్ ఫిల్మ్స్ థియేటర్స్లో చూస్తున్నప్పుడు ఆడియన్స్లో ఏజ్ 20-35 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. కానీ 'మిషన్ ఇంపాసిబుల్' సినిమాలు నేను ఎప్పుడు హాల్లో చూసినా 20 ఇయర్స్ ఏజ్ నుంచి 60 ఇయర్స్ వాళ్ళు కూడా కనిపిస్తారు. పిల్లోడు నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ 'మిషన్ ఇంపాసిబుల్' అంటే ఒక రికగ్నిషన్, ఒక అభిమానం, ఒక రెస్పెక్ట్. అది ఈ ఫ్రాంచైజ్కున్న బ్రాండ్. ఇదే ఇది సార్ నా బ్రాండ్. యాక్షన్ పిక్చర్ అంటే ఇంటెన్స్ రిస్ట్ ఫైట్లు, కార్ చేజ్లు, ఫ్లైట్ క్రాష్లు, బాంబ్ బ్లాస్ట్లు, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవన్నీ కూడా నువ్వు ఎంత లార్జ్ స్కేల్లో చూపించినా ఇవన్నీ జరగడానికి ప్రాపర్గా రీజనింగ్ ఇవ్వకపోతే, ఐ మీన్ ఆ యాక్షన్ సీన్ అక్కడ ఎందుకు పడాలనే దానికి నువ్వు రీజనింగ్ ప్రొవైడ్ చేయలేకపోతే ఆ యాక్షన్ సీన్ వల్ల ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. అయితే ఫైనల్ రెకనింగ్లో వీళ్ళ యాక్షన్ సీన్స్ రావడానికి వీళ్ళు ముందు చూపించే డ్రామా పార్ట్ ఎంత ఇంటెన్స్గా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేం. దానికి తోడు క్యారెక్టర్, ఐ మీన్ ప్రతి క్యారెక్టర్లో ఉండే డెప్త్ చాలా ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక పద్ధతి ప్రకారం ప్రీవియస్ పార్ట్స్లో క్యారెక్టర్స్ని తీసుకొచ్చి నీట్గా యూజ్ చేసుకుని కథలో ఇథన్ హంట్ మాత్రమే కాదు అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ డ్రామాని నడిపిన విధానం, స్టోరీ ప్రోగ్రెషన్ జరిగిన విధానం అండ్ వీటన్నిటినీ కలుపుతూ ఇంపాసిబుల్ లాంటి యాక్షన్ సీక్వెన్స్ని చూపించడం యాక్షన్ ఫిల్మ్స్ చరిత్రలో ఈ సినిమాని ఒక మైల్ రాయిగా నించోబెడతాయి. దిస్ ఈజ్ సినిమా, దిస్ ఈజ్ పీక్ సినిమా ఫర్ మీ. అప్పట్లో ఎండ్ గేమ్ చూసినప్పుడు ఏ అనుభూతితో నేను బయటకు వచ్చానో మళ్ళా అదే అనుభూతి, మళ్ళా అదే థాట్స్తో ఇవాళ ఈ 'మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్' చూసాక కలిగింది. దిస్ ఈస్ ద బెస్ట్ 'మిషన్ ఇంపాసిబుల్' ఫిల్మ్ ఎవర్ మేడ్ అండ్ టామ్ క్రూజ్ ఇస్ ద బిగ్గెస్ట్ యాక్షన్ స్టార్ ఎవర్ ఆన్ దిస్ ప్లానెట్. ఐఎమ్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ భయ్యా. అసలు ఏం చెప్పాలి భయ్యా, అసలు ఏం చెప్పాలి. యాక్షన్ స్టార్స్ ఉన్నారు, లెజెండరీ యాక్షన్ స్టార్స్ కూడా ఉన్నారు, బట్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ టామ్ క్రూజ్. హీఈస్ నాట్ జస్ట్ అన్ యాక్షన్ ఐకన్, హీఈస్ ద పినకల్, ద ఫోర్స్, ద బెంచ్ మార్క్. అతని స్థాయి వేరు, అతని స్థానం వేరు. ఈ సినిమాకి ఆయన పెట్టిన బ్లడ్ అండ్ స్వెట్, ఆయన డెడికేషన్, ఆయన వే ఆఫ్ పుషింగ్ ప్రాక్టికల్ లిమిట్స్ టు పర్ఫార్మ్ లార్జర్ దాన్ లైఫ్ స్టంట్స్ ముందు మా ఈ రివ్యూ వీడియో చాలా చిన్నది భయ్యా. వీడేంటి చాలా ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాడు, వీడు ఓవర్ యాక్టింగ్ అనుకోకండి. సినిమా చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా నా మైండ్లో ఏదైతే మెదిలిందో అదే ఫీలింగ్స్ మొత్తాన్ని ఫిల్టర్ లేకుండా చెప్పేస్తున్నా. స్పాయిలర్స్ లేకుండా సినిమా గురించి చెప్పడానికి ట్రై చేస్తా. సినిమా డ్యూరేషన్ వచ్చేసి అరౌండ్ 2 hours 50 minutes ఎట్సెట్రా ఎట్సెట్రా ఉన్నా ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా మీకు ఎక్కడా ల్యాగ్ అనిపించదు. ఆల్మోస్ట్ ఫస్ట్ 1.5 hour వరకు కుక్ చేస్తూనే ఉంటాడు. పీక్ కుకింగ్ అబ్బా. అప్పటిదాకా ఒక్క యాక్షన్ సీన్ లేకపోయినా ఆ ఇంటెన్సిటీ, కథలో ఉండే ఆ సీరియస్నెస్ వల్ల ఏదో పెద్దది జరగబోతుంది అనే ఆ ఇంటెన్స్ అండ్ సినిమాటిక్ హై మెయింటైన్ అవుతూనే వస్తుంది. దిస్ ఇస్ బికాజ్ కథలో బలం ఉండటం వల్ల, రైటింగ్లో స్ట్రెంగ్త్ ఉండటం వల్ల. నా కర్మకి 1.5 hour పీక్ కుకింగ్ చూసాక ఇంకా ఇప్పుడు ద యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ బయటికి రాబోతున్నాడు అన్న టైంకి బ్రేక్ ఇచ్చారు వర్చుమాల్ సినీ పోలీస్లో. దీనమ్మ. సర్లే, నెక్స్ట్ వచ్చే ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ అయితే నాకు తెలిసి అంత లాంగ్ అండర్ వాటర్ సీక్వెన్స్ అండ్ రియలిస్టిక్ అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్ని నేను ఇప్పటి వరకు చూసిన ఏ సినిమాలోని లేదు, మరొకటి మళ్ళీ రాదు. ఇక చివర్లో ఆ క్లైమాక్స్ ఫ్లైట్ చేసే సీక్వెన్స్ అయితే డ్యామ్. టామ్ క్రూజ్ ఏజ్ 62 అండ్ ఆయన ఆ వయసులో ఎలాంటి స్టంట్స్ని పర్ఫామ్ చేయడం అంటే ఇది తెలుగులో చెప్తే బాగోదు. సో యా, ఐఎమ్ డామ్ షూర్ దట్ హిస్ బాల్స్ ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్.
పర్ఫెక్ట్ బిగినింగ్, పర్ఫెక్ట్ పేస్, పర్ఫెక్ట్ స్టోరీ ప్రోగ్రెషన్, పర్ఫెక్ట్ యూటిలైజేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, పర్ఫెక్ట్ క్లైమాక్స్ అండ్ క్లోజర్. క్లైమాక్స్లో ఇంపాసిబుల్ అనుకుంటున్న మిషన్ని ఇథన్ హంట్ పుల్ ఆఫ్ చేశాక లూథర్ వాయిస్ ఓవర్తో వచ్చే క్లైమాక్స్ సీన్ చాలా ఎమోషనల్గా ఉంది. ఒక 2 నాప్కిన్స్ ఎక్కువ తీసుకెళ్ళండి. అయితే వి ఆల్సో హ్యావ్ సంథింగ్ ఎల్స్. సో ఫోక్స్, మిషన్ ఇంపాసిబుల్ అండ్ ఇథన్ హంట్ ఫ్యాన్స్కి హ్యాపీ న్యూస్ ఏంటంటే పాసిబులీ దిస్ విల్ నాట్ బీ ద లాస్ట్ ఫిల్మ్ ఇన్ ద మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్. మళ్ళీ ఇథన్ హంట్ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. సో టేక్ ఎ చిల్ పిల్, హాయిగా మీ దగ్గరలో ఉన్న బిగ్గెస్ట్ స్క్రీన్ చూసుకుని ఈ సినిమాకి వెళ్ళండి. దిస్ ఈజ్ అ బిగ్ స్క్రీన్ ఫిలిం. ట్రస్ట్ మీ, మీరు కానీ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ అయితే మీకు ఇమోషనల్గా ఈ సినిమా చాలా కనెక్ట్ అయిపోతుంది, విచ్ హ్యాపెండ్ ఫర్ మీ. థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఐ బికమ్ అ బిట్ ఎమోషనల్ అండ్ హ్యాపీ టీయర్స్ వచ్చాయబ్బా. అవే ఆనంద బాష్పాలే. మళ్ళీ ఇథన్ హంట్కి సిల్వర్ స్క్రీన్ మీదకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని తెలిసి, అది ఈ సినిమా నాకు ఇచ్చిన ఇంపాక్ట్. 30 years అయింది టామ్ క్రూజ్ ఈ క్యారెక్టర్ ప్లే చేయడం స్టార్ట్ చేసి. నాకు తెలిసి ఏ అదర్ యాక్టర్ కూడా ఒకటే క్యారెక్టర్ని ఇన్ని ఇయర్స్ ప్లే చేయడం చూడలేదు. హ్యారిసన్ ఫోర్డ్ మాత్రమే చేశారు అనుకుంటా ఇండియానా జోన్స్ రోల్ని. డ్యామ్ లెజెండ్స్ అంతే వీళ్ళు. సో యా, ఇక కంక్లూడ్ చేయాలంటే దిస్ ఫిలిం గేవ్ మీ అన్ అవెంజర్స్ ఎండ్ గేమ్ రేంజ్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్, డ్రామా, ఎమోషన్, మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్సెస్. దీస్ ఆర్ మై థాట్స్ ఆఫ్టర్ వాచింగ్ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్. లెట్ మీ నో యోర్స్. ఒకవేళ మీరు కూడా మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ చూసినట్లయితే మీ థాట్స్ అండ్ కామెంట్స్ని అండ్ రివ్యూని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.